ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈ వేసవి కాలంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఒక మంచి హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ, అదే సుజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా తీసుకొని దీనిలోకి 1 కప్పు పెరుగు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఇడ్లీ పిండి ప్యాటర్న్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అలా కలుపుకోవాలన్నమాట. అలా పిండి కలుపుకోవడానికి నాకైతే ఇక్కడ 2 కప్పుల వాటర్ పట్టిందండి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని ఒక్క 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 20 నిమిషాలు అయిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 6 పచ్చిమిరపకాయలు, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు టమాటా, గ్రేట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు క్యారెట్, ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి ఒక రెమ్మ కరివేపాకు, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇలా వేసుకున్న అన్ని వెజిటేబుల్స్ని ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడాను కూడా వేసుకుని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ ఊతప్పం పిండి అన్నది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలి. దీన్ని పక్కన పెట్టుకుందాము. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఊతప్పం వేసుకోవాలండి. ఇక్కడ ఊతప్పం అన్నది మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా లేకుండా మీకు నచ్చినటువంటి సైజులో వేసుకోండి. ఇలా ఊతప్పం వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క నిమిషం అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటం అనమాట. అయితే ఈ ఊతప్పానికి టమాటా లేదా పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఈ 2 లేకపోయినా ఉట్టిగా కూడా తినేయచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈ సమ్మర్లో అప్పటికప్పుడు చేసుకునేటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ.